హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చూసుకోవచ్చు ఆల్మోస్ట్ కర్రీ వర్క్, షెడ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. మెయిన్ పోల్ అయితే ఫిట్ అయిపోయింది కదా. సో చూసుకోవచ్చు ఇక్కడ 1 2 3 ఈ షెడ్కి సంబంధించిన వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ షెడ్ అయితే ఇక్కడ రెడీ అయిపోతుంది. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు 1 2 3 4 5 ఒకటి మోరి పైన వచ్చింది. మరి ఇది కూడా ఆల్మోస్ట్ బయట లోపల ఉంది ఇది కూడా. సో ఇక్కడ కూడా షెడ్ వర్క్ చూసుకున్నారు కదా, మొత్తం బందోబస్తుగా వేసేసారు. అండ్ మన మెయిన్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా, ట్రస్ స్టైల్ మొత్తం కొట్టేసారు అనమాట. ఏకదమ్ పర్ఫెక్ట్గా. ఇక్కడ కూడా వస్తుందో రాదో తెలియదు కానీ చూసుకోవచ్చు లోపల మొత్తం జాయింటింగ్ అయితే ఎట్లా అయిపోయిందో. అండ్ మీరు చూసుకోవచ్చు ఫినిషింగ్ ఎక్కడ గ్యాప్ లేదు, మొత్తం గ్యాప్ కొట్టేస్తారు. ఇక్కడ కూడా మొత్తం ఫినిషింగ్ చూసుకోవచ్చు. అండ్ మొత్తం వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఫుల్ ఫ్లెష్గా నడుస్తుంది. చూసుకోవచ్చు మన పోల్కి కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే కొట్టేసారు గట్టిగా. అండ్ ఇక్కడ కూడా ఫిల్లింగ్ అవుతుంది ఇప్పుడు. చూసుకోవచ్చు మొత్తం అన్నీ ఏడి కాడ ఇది లేదు నిన్నటి వరకు, మళ్ళీ ఎగ్స్ ఇవన్నీ కొట్టేసారు. అండ్ మధ్యలో కూడా చూసుకోవచ్చు 2 వచ్చేసినాయి ఇవి. అండ్ నిన్న ఫిట్టింగ్ అయింది కదా, ఇక్కడ ఫిట్టింగ్ అయిపోయింది. ఇది కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ దానికి జాయింట్ చేసేసి కరెక్ట్ గుసబెట్టారు. మొత్తం సెంటర్లో ఫిట్ అయిపోయింది. నేనైతే పూజ చేసేసారు కదా పోల్ ఫిట్టింగ్. ఇదే మొత్తం పూజ చేసారు. అంతే ఎంత స్ట్రాంగ్గా కొట్టారు చూడండి, లైన్గా కొట్టుకుంటూ పోయారు మధ్యలో. ఇక్కడ జరగదు ఇక, మొత్తం ఫిక్స్డ్ అయిపోయి ఉంటుంది. ఇంకా కొడితే ముందు కూడా కొడతారు, ముందు వెనక కూడా కొడతారు. దాంతో ఇంకా ఫుల్ గ్రిప్ వస్తుంది. అన్ని సైడ్ల నుంచి అయితే వెల్డింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. కొంచెం ఫినిషింగ్ వర్క్ ఉంటుంది చూసుకోవచ్చు మొత్తం. ఇక్కడ కూడా చూసుకోవచ్చు 1 2 3 4 లోపల కూడా పెట్టారు. ఇక్కడ కూడా బందోబస్తు అయిపోయింది మొత్తం షెడ్. ఇక్కడ కూడా మొత్తం లోపల నుంచి అక్కడ నుంచి 1 2 3 ఇంకొకటి దాని లోపల వస్తుంది, లోపల ఒకటి వస్తుంది కట్ట. సో ఇది ఇక్కడ నుంచి షెడ్ వరకు అయితే కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఎంత స్ట్రాంగ్గా కొట్టిర్రు అది చూడండి. అసలు జరగదు ఇక, ఆ రాడ్ అంత గట్టిగా ఫిక్స్ చేసేసి మొత్తం వెయిట్ అంతా దీనిపైన ఉంటుంది. ఆల్మోస్ట్ 100 tons వెయిట్ అయితే అవుతుంది మొత్తం ఇదంతా మొత్తం కలిపి. ఆల్మోస్ట్ ఎస్టిమేషన్ వచ్చేసి మొత్తం పండుగ అయిపోయేలోపు 1,20,00,000 30 lakhs దాకా అవుతుందంట. చూసుకుంటాం కదా మనం నార్మల్గా మన ఇంటికాడ పెట్టుకుంటే తాడులు కడతాము, కానీ ఇక్కడ అట్లా కాదు, మొలలు కొట్టేస్తారు. సో ఏడ జరగదు, ఇది చాలా స్ట్రాంగ్గా ఫిట్ అయిపోయి ఉంటుంది. అండ్ చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉందో వర్క్, చూసుకోవచ్చు ఎంత స్ట్రాంగ్ ఉందో కట్టలు. అండ్ దట్స్ ఫర్ ద అప్డేట్ గైస్. ఈరోజు కొంచెం లేట్ అయింది అప్డేట్ ఇవ్వడానికి, రేపటి నుంచి మార్నింగే వచ్చి అప్డేట్ ఇస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.